వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. ఇది పునరుద్ధానపు ఆరాధన. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని గెలిచి తిరిగి లేచిన రోజుగా యావత్ క్రైస్తవ లోకానికి ఇదొక కృతజ్ఞతతో కూడిన ఆరాధన కార్యక్రమాన్ని మనము తలంచుకుని దేవుని స్తుతింపబద్ధులమై ఉన్నాం. ఈనాడు చాలామంది యేసు ప్రభుని అనుసరిస్తున్నారు, కానీ అప్పుడప్పుడు దేవునికి ముఖాన్ని త్రిప్పుతున్నారు. కారణం ఏంటంటారా? దేవునితో ఉండవలసిన మనుషులు సాతానుతో ఉండబట్టి దేవుణ్ణి నిర్లక్ష్యపరుస్తున్నారు. సాతానుడు అనే వ్యక్తి సమూహమో లేకపోతే ఒక సైన్యమో కాదండి. అది కేవలము ఆత్మ మాత్రమే. పరలోకములో దేవునికి సేవ చేయవలసినటువంటి ఈ దూత క్రింద పడిపోయి అనేకులను యేసు ప్రభుని ఆరాధించే వారిని వెంబడిస్తూ ఉన్నాడు. యేసు ప్రభుని ఆరాధిస్తూ వెంబడించే వారిని ఆరాధించనివ్వకుండా ఎన్నో రకాల ఆటంకాలు కల్పిస్తున్నట్లు గుర్తించిన దేవుని దాసులు రాబోయే తరాలు వారు ఎట్లా ప్రభుని ఆరాధించాలో అనే సత్యాన్ని నేర్పించడానికి పత్రిక రూపంలో కొన్ని మాటలు చెప్పారు. వాటిలో పౌలు భక్తుడు వ్రాసిన ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో ఒక మాట చదివి మనము ధ్యానం చేద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తిమిచ్చి సంపాదించుకున్న సంఘాన్ని కాయటానికి దేవుడు దైవ సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని మీ చేతికిచ్చాడు. దేవుని వాక్యాన్ని మీరు చదివి ధ్యానించి వాక్యములో ఏముందో ఆ ప్రకారంగా చేయవలసిన వారమై ఉన్నాం. ఇది క్రైస్తవ్యం. ఈనాడు క్రైస్తవ జీవితంలో దేవుని వాక్యాన్ని చూడలేదు, వాక్యాన్ని అనుసరించట్లేదు. నచ్చినట్టుగా చేసుకోవటం, ఓడిపోవటం, దేవుడు మాకు ఏం చేశాడని వాదించటం. చాలామంది సిలువకు శత్రువులుగా, క్రైస్తవులుగా పేరు చెప్పుకొని శత్రువులుగా బ్రతుకుతున్నవారు లేకపోలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, పడిపోయిన దేవదూత అపవాది దేవుని పిల్లల్ని మందిరానికి వెళ్ళొద్దు అనడు, ప్రార్థన చేసుకోండి అనడు, చేసుకోవద్దు అనడు, దేవుణ్ణి ఆరాధించండి అంటాడు. కానీ కొన్ని తంత్రాలు పెడతాడు. ఆ తంత్రాలను మనము తెలుసుకోవాలి. అందుకని పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి చెప్తూ, దేవుని మహాశక్తిని పొందండి, కానీ సాతాను తంత్రాలను ఎదిరించడానికి సర్వాంగ కవచాన్ని
ధరించుకో. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగైనా సరే సాతానుడు అనేవాడు దేవుని సన్నిధి నుండి దూరం చేయటానికి రకరకాల తంత్రాలు కల్పించినప్పుడు దేవుని శక్తిని పొంది సర్వాంగ కవచాన్ని ధరించుకొని సాతాను తంత్రాలను మనం ఎదిరీత ఈది దేవుని సేవ కొరకు మనము బ్రతకాలి. ఒకటి, సాతాను యొక్క తంత్రాలలో ఒక మాట కలవరము. ఎంత ప్రభుని నమ్ముకున్నా కలవరము లేని క్రైస్తవుడేడి, కలవరము లేని సేవకుడేడి? కలవరము చేత దేవుణ్ణి ఎంతవరకు ఆరాధించగలము? సాతానుడు కల్పించే తంత్రములలో ఒకటి కలవరము. దేవుని వాక్యములో రాజులు మొదటి గ్రంథములో 19వ అధ్యాయము 2వ వచనాన్ని చదివి ధ్యానిద్దాం. యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అని యెజెబెలు ఒక స్త్రీ దేవుని ఆత్మ శక్తితో నింపబడిన ఏలియాకు వర్తమానం పంపించిందండి. ఏలియా చాలా పెద్ద సేవకుడు. అంటే పెద్ద సేవకుడు చిన్న సేవకుడు అంటే దీని అర్థం ఏంటంటే దేవుని యొద్ద నుండి వాగ్దానాన్ని పొంది ప్రజలకు ప్రకటించి దేవుని పక్షముగా నిలబడినటువంటి వ్యక్తి ఏలియా. అతడు ప్రార్థన చేయగా ఆకాశము 3 సంవత్సరముల 6 మాసాలు మూయబడింది. మరలా ప్రార్థన చేయగా 3 సంవత్సరాల 6 మాసాల క్రితము మూయబడిపోయినటువంటి ఆకాశము తిరిగి మరల వర్షాన్ని కురిపించింది. అంటే దేవుడు చేసిన సృష్టి మీద, సూర్య చంద్ర నక్షత్రాదుల మీద శక్తిని పొందినవాడు ఏలియా. అని ఆజ్ఞాపించగలిగిన వాడు ఏలియా. దేవుని మహాశక్తిని పొందినవాడు ఏలియా. మహాబలమును పొందినవాడు ఏలియా. ఎన్నో అద్భుతాలు దేవుని పేరట చేసినటువంటి వ్యక్తి ఏలియా. ఇప్పుడు కలవరపడిపోయాడు. కలవరపడిపోయాడు. ఎట్లా కలవరపడుతున్నాడు? 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి యొక్క బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము నా ప్రాణమును. ఇదే కలవరం అంటే. సాతానుడు దేవుని పిల్లల్ని కలవరపరుస్తున్నాడు. దేవుడిచ్చే సర్వాంగ కవచం ఎప్పుడైతే ధరించుకోమో, కవచం లేని వ్యక్తి యుద్ధ భూమికి వెళ్ళలేడు. అతనికి ఒక ధైర్యం కావాలి. నేను ఈ యుద్ధానికి వెళ్ళి జయించగలిగే శక్తి నాకు కావాలని ఆయుధాలు ధరించుకుని వెళ్తాడు. కానీ సాతానుడు ఎలా కృంగతీస్తున్నాడో, ఏలియా, రేపటి వరకు నువ్వు ఉండవు అని ఒక స్త్రీ యెజెబెలు వర్తమానానికి కలవరపడి. ఇలాంటి వాళ్ళలో మీరున్నారా? ఎంత దేవుణ్ణి నమ్మినా కలవరపడేటటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. ఇదే సాతాను ఆయుధం, కలవరపరచడం. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయము
దేవుని పిల్లలారా, ధైర్యం తెచ్చుకోండి, బలపడండి దేవునిలో. మీ దేవుడు మీ పక్షంగా ఉన్నాడని తెలుసుకోండి. 6వ అధ్యాయము 15వ వచనం, రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడింది. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదుమని. మనం ఏం చేయాలి ఇప్పుడు? కలవరం. దైవ సేవకుడు చాలా అద్భుతమైన సేవకుడు ఇతను ఎలీషా భక్తునికి లేని కలవరము పనివాడికి వచ్చింది. ఈనాడు సాతానుడు క్రైస్తవ జీవితాన్ని కలవరపరిచి దేవుని యొద్దకు రాకుండా చేస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధించనివ్వకుండా చేస్తున్నాడు. ఇది తెలుసుకోవట్ల క్రైస్తవులు దేవుని ఎదిగిన వారు, క్రైస్తవులు బలవంతులు, క్రైస్తవులు సర్వాంగ కవచమును ధరించుకున్నవారు క్రైస్తవులు. కానీ సాతానుడు బెదిరితే సాతాను బెదిరింపులో పడిపోతున్నాడు. ఏలియాలాగా మరణాపేక్షతో నేను ఇంక బ్రతకను, నేను ఎవరి కొరకు బ్రతకాలి, నేను ఎవరి కొరకు జీవించాలి. ఈ కలవరాల మధ్యలో, కలవరాల నడుమ కోలాహలాలు నీ ప్రియుల గుడారాలలో, మరణ బేరి మధ్య జీవోత్సవాలు యేసు నీ రక్త కోటలో, ఇమ్మానుయేలువై మా తోడు నీడవై యేసయ్యా నీవే కృపావరము, నా కృపాదానము, విశ్వాధినేత నా రక్షణదాత, జీవపు బాట. కలవరాల మధ్యలో నువ్వు దేవుని నమ్ముకున్నావు, కలవరపడద్దు. ఈ దేవుడు నీతో ఉన్నాడు, నీ పక్షముగా ఉన్నాడు. నమ్మిన వారి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సాతానుడు ఏం చేయలేడు, మనల్ని కలవరపరిచి కృంగదీసేస్తాడు. భక్తి చేయనివ్వడు, ప్రార్థనకు రానివ్వడు, స్తోత్రం అని అననివ్వడు. ఆయుధం కలవరం అనేది సాతానుకున్న ఆయుధం, తంత్రం. ఈ కలవరం క్రింద యమాహిమీలే గొప్ప గొప్పళ్ళు ఓడిపోయారు. మరి మీరు ఓడిపోతున్నారా? దైవ సేవకుడు పనివాడు గెహజీ కలవరపడుతుంటే ఎలీషా ప్రార్థన చేశాడు. దేవా, వీడు చూచినట్లుగా వీడు కన్నులు తెరవమని ప్రార్థన చేయగా ఎలీషా చుట్టూను గెహజీ చుట్టూను అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు తిరుగుతుంటే బయట కట్టబడిన శత్రువులు అగ్ని దాటి లోపలికి రాలేరు కదండి. అప్పుడు పనివాడి యొక్క కలవరాన్ని దేవుడు తొలగించాడు. దేవుని పిల్లలారా, ధైర్యం వహించండి. మీరేదో ఆటోమేటిక్గా వచ్చిపోతాం అనుకోకండి. ఇది ఒక పరిశుద్ధ స్థలము, దేవుడు ఏర్పాటు చేసుకున్న మందిరములో నాటబడండి, సహవాసములో చేర్చబడండి. ప్రతి కష్టానికి దేవుడు జవాబు చెప్తాడు. ఆర్చి తీర్చి జీవిత కాలమంతా సుఖ సౌఖ్యాలతో బ్రతకటానికి దేవుని మందిరములో నాటబడి కలవరపడకుండగా మనమందరము బ్రతుకుదుమగాక. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కలవరమ చేత మన బ్రతుకులను పాడు చేసుకుంటున్నాం. ఇంత దేవుణ్ణి ఆరాధిస్తాం, ఏం చేయాలి? రేపు ఎలా గడుస్తుంది? నా పిల్లల భవిష్యత్తు ఏంటి? మా ఆయన ముసలోడు అయిపోయాడు, మా ఆయన కృంగిపోయాడు. మా ఆయన కృంగిపోయాడంటే నువ్వు కృంగిపోలేదుగా.
నీ బలం ఏమైంది? దేవుని పిల్లలు బలవంతులు. దేవుని బలమును చేతపట్టుకోండి, అపవాది తంత్రములు ఎదిరించండి, సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. అది దేవుని సేవకుడు చెప్పే వాక్యం. చాలా మధురముగా ఉంది వాక్యం, చాలా ఆత్మీయంగా ఉంది, చాలా లోతుగా ఉంది వాక్యం. ఇలారా కలవరపడి మిమ్మల్ని మీరు పాడు చేసుకోవాలి. రాజులు 2వ గ్రంథంలో కూడా 4వ అధ్యాయములో అప్పు చేసి చచ్చిపోయాడు ఒక యజమాని. అతని భార్య దేవుని దాసుడైన ఎలీషా యొద్దకు వచ్చింది. వచ్చినప్పుడు ఇలా చెప్తుంది 2వ వచనములో, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియదనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప ఏమి లేదు. అప్పుడు నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద నుండి దొరకగలిగినంత వట్టి పాత్రలన్నీ ఎరువు పుచ్చుకొనుము. అమ్మ, అప్పు చేత చాలామంది కలవరపడి కృంగిపోతారు. ఈమె యజమానుడు చనిపోయాడు, 2 కుమారులు ఉన్నారు. అప్పిచ్చిన వాళ్ళు వచ్చి శోధిస్తున్నారు, నీ బిడ్డలు తీసుకెళ్ళిపోయి కుమారులు తీసుకెళ్ళి పనిచేయించు. అప్పుడు ఈ విధవరాలు ఎలీషా దగ్గరకు వచ్చింది, దైవ సేవకుల దగ్గరకు. అయ్యా, ఏం చేయాలో పాలు పోవట్లేదండి, ఎలాగండి బాబు, నా భర్త లేడండి బాబు, నేను అప్పులు తీర్చలేకపోతున్నానండి అని చెప్పి అడిగినప్పుడు దేవుని దాసుడు ఒక మంచి సలహా చెప్పాడు. నీ ఇంట్లో ఉన్నది ఏమనుంటే, ఏమీ లేదయ్యా, ఈ పాత్ర తప్ప అనగానే ఖాళీ పాత్రలన్నీ ఎరువు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంది. సేవకుడు చెప్పినట్లుగా ఆ నూనె కుండలో పోసింది, ఇంకో కుండలో పోసింది. మొత్తం కుండలన్నీ పరిష్కారం ఉందండి. అప్పులు తీరట్లేదు అని అంటే పరిష్కారం ఉంది. తీర్చే గుణం ఉండాలి మీకు, ఎగ్గొట్టే గుణం ఉండకూడదు. ఏం బ్రదరు ప్రార్థనకు రాలేదని అడిగాను. 5 గోళ్ల పొంతు నుండి ఒక బ్రదర్ వచ్చేవారు, ఇప్పుడు రావట్లేదు ఆయన. అయ్యగారండి, అప్పులు ఇచ్చిన వాళ్ళు వచ్చి రోజు గొడవ పెడుతున్నారండి, అందుకని కొద్దిగా పుచ్చుకొని అలా పడుకుంటున్నానండి అన్నాడు. ఎంత పుచ్చుకుంటారు అని అడిగా. నాకెందుకు కానీ అడగాలి మరి. ఏమి లేదండి, రోజుకు 300 పుచ్చుకుంటానండి. ఏంటి పుచ్చుకోవటం? మందు, మనశ్శాంతి లేక మందే అతనాడంట. ఇది ఒకటి నేర్చారు బాగా. చిందయ్యే చిన్నదంటే ఈది వంకరగా ఉందండి. వంకర లేని ఈదులు ఎక్కడుంటాయి? అన్నిటి స్ట్రైట్గా వెళ్ళిపోతాయి. ఏంటి ఏదో వంక. అప్పుడు నేనన్నాను, బ్రదర్, మీకు అప్పు తీర్చాలనే మనసు మీకుంటే కనుక ఆ 300 మీ కడుపులో వేయకుండా రోజుకు 300, నెలకెంత? నెలకెంతమ్మా? 9,000. ఏ అప్పు తీరదండి? ఎగ్గొట్టారా పెదబాబు అంటే 7 సేవలు అన్నాడండి అనుకోకూడదు. పరిష్కారం అన్నిటికీ ఉంది. యేసే జవాబు. యేసుక్రీస్తు వల్ల అన్నిటికీ పరిష్కారము కలుగునుగాక. ఇది తెలియక ప్రజలు ఏదో అల్లకల్లోలంగా అయిపోతున్నారు, కలవరపడిపోతున్నారు. ఈ కలవరాల వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? చింతించి మీ చింత ఒక మూరెడు ఎక్కువ చేయగలరా, లేకపోతే దాన్ని తక్కువ చేయగలరా? యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభు చెప్పారు, మీ హృదయములను కలవరపడనీయదు. ఉందా? ఈ మాట పట్టుకున్నారా? కష్టాల్లో, కన్నీళ్లలో, సమస్యలో, భర్తకి ముసలితనం వచ్చేసింది, ఉద్యోగం అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయాము, ఎవరు మమ్మల్ని పోషిస్తారు? కలవరాలు వస్తేనే రావట్లేదా? ఖచ్చితంగా వస్తాయి. కలవరపడుట సాతాను లక్షణం. దేవుడిచ్చే బలము ధరించుకొనుట దేవుని లక్షణం. కలవరపడే ఆ సాతాను గుణాన్ని ఎదిరించాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది క్రైస్తవ జీవితంలో
చేయవలసినటువంటి కార్యం. క్రైస్తవ జీవితం వెనక్కబడిపోయింది. క్రైస్తవ జీవితం చల్లారిపోయింది. క్రైస్తవులో ఒక వారం ప్రార్థనకు వస్తే 3 వారాలు ఎగ్గొట్టేవాళ్ళు ఉన్నారు. కంటిన్యూగా రారు, క్రమం తప్పకుండా రారు, క్రమం తప్పకుండా ఆరాధించరు, ఏదో సాకు చెప్తారు. కలవరం చేత సాతానుడు మిమ్మల్ని దేవుని ఎందుకు రానివ్వకుండా చేశాడనే సత్యాన్ని ఇప్పుడైనా మీ నోటితో మీరు ఒప్పుకోండి. కలవరపడి మీరు దేవుని చిత్తాన్ని చేయకుండా ఉండొద్దని మనం చేస్తున్నాం. రెండోది సాతాను తంత్రములో రెండోది అవిశ్వాసము. మా అవిశ్వాసం అంటే ఎంత అనుకుందాం? 100కి 20%. చాలామంది అన్యులుగా ఉన్నవాళ్ళు కొత్తగా మేము ప్రభువులోకి వచ్చామండి అనుకున్న వాళ్ళ యొక్క భక్తి ఎంత ఉంటుందంటే 20% ఉంటుంది. 80% సాతానికి అప్పగించుకుంటారు. 20% మాత్రమే దేవుని దగ్గరికి వస్తారు. ఎందుకని? ఇటు ఏమైనా అద్భుతాలు చేసి ఇటు దూకుదాం, అద్భుతాలు చేయకపోతే అటు దూకేద్దాం. ఈనాడు నిక్కర్స్ ఒరిజినల్ క్రైస్తవులు ఎక్కడో కొద్దిమంది ఉన్నారు. దేవుని కొరకు ప్రాణం పెట్టేవారు, దేవుని కొరకు త్యాగాలు చేసుకునేవారు, దేవుణ్ణి ఆరాధించాలి, నన్ను బట్టి దేవునికి మహిమ రావాలి అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. 20% క్రైస్తవ్యాన్ని కలిగిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అల్ప విశ్వాసము చేత దేవుని పూర్తిగా మనం వెంబడించలేము. విశ్వాసము చెప్పండి ఎలాంటిదో మీరు పరీక్షించుకోవాలంట. కొరింథీ పత్రిక వ్రాస్తూ 2వ పత్రికలో చివరి అధ్యాయంలో పౌలు గారు రాశారు, మీరు విశ్వాసులై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎట్లా తెలుస్తామో పరీక్ష? నేను విశ్వాసంతో ఉన్నానో లేదో నాకు ఎట్లా తెలుస్తుంది? మీకు ఎలా తెలుస్తుంది? మీ క్రియలే సాక్ష్యం ఇస్తాయి. మీరు విశ్వాసులో అల్ప విశ్వాసులో మీ క్రియలే నా క్రియలే సాక్ష్యం ఇస్తాయి. ఎవరో చెప్పక్కర్లేదు. మనం మత్తయి సువార్తమానం 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు దాసులు పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు 4వ జామున ప్రభు నడిచి వెళ్ళిపోతున్నాడు. పడవలో కూర్చున్న వాళ్ళందరూ గలిబిలి గలిబిలి గలిబిలి. ఏదో వచ్చేస్తుంది. సముద్రంలో చాలామంది చనిపోతారు, భూతమైపోయారు, ఇదిగో వచ్చేస్తుంది అని అలజడి చెందారండి. అప్పుడు యేసు ప్రభు చెప్పారు 27వ వచనములో, వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనడి నేనే. ఎంత మంచి మాటమ్మా, నేనే అంటే ఆయన శిష్యులు ఆయన స్వరం వింటారు కాబట్టి ఆ మాట చెప్పాడు. యేసు ప్రభుని అన్నాడా? నేను దేవుణ్ణి అన్నాడా? సనువుగా స్వతంత్రం మీద నేనే అబ్బాయి, నేనేనయ్యా అని అంటూ ఉంటే వీళ్ళ హృదయంలో ఇంకా నమ్మకం అనేది కలగలేదు. వాళ్ళలో ఒక ఆయన ఉన్నాడు కదని పెద్దోడు పేతురు గారు, పరీక్షిద్దాం అసలు ఏంటి సంగతి, అవునా కాదా అని 28వ వచనంలో పేతురు అన్నాడు కదా, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని. ఎస్ రా, భయపడకో, నేనే, భయపడకు, వచ్చేయి అంటేనండి. ఎంత ఆ క్రియ చూడండి. టక్కుమని ఆ పడవలో కూర్చున్న వ్యక్తి నేల మీద అడుగు పెట్టినట్లు పెట్టేసాడండి. మొలకలా చూసే వాళ్ళందరికీ ఆశ్చర్యమైపోతుంది. నీళ్లురా బాబు, పడవలో ఉన్నాం మనం, పడవ నీళ్ల పైన ఉంది, పడవ లోపల మనమున్నాము. యేసుక్రీస్తు ప్రభు నేల మీద నడిచినట్లుగా నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఈయనకి ఎంత విశ్వాసం బాబు అని ఆ పడవలో కూర్చున్న వాళ్ళకి ఆశ్చర్యం అవుతుంది. అవునా కదా? ఆశ్చర్యమే. నేల మీద నడిచినట్టుగా నీళ్ల మీద అడుగు పెట్టాడంటే అర్థం ఏంటమ్మా? మరి మనకి ఇంత విశ్వాసం లేదురా, మనం వెనకబడిపోయామురా, మన తండ్రిని మనం అనుమానించాము,
అవునో కాదని అని కొంతమంది అనుకుంటా ఉంటే ఈయన గారికి మాత్రం 100 విశ్వాసంతో నడుస్తూ ఉన్నాడు. ఇంకా దేవుడు, ఇంకా ప్రభు అంత దూరంలో ఉన్నాడండి. యేసుక్రీస్తు ముఖము చూస్తున్నంతసేపు నేల మీద అడుగు పెట్టి నడిచినట్లుగానే నడిచాడు. కానీ అన్నాడు అక్కడ బైబిల్లో. అంటే అర్థం ఏంటమ్మా? సముద్రంలో ఓరుంది, ఎప్పుడు ఓరు సౌండ్తో ఉంటుంది, కెరటాలు వస్తూ ఉంటాయి. ఈ ప్రక్క ఆ ప్రక్క, ఈ దేవుడు ఆ దేవుడు. యేసుప్రభు నమ్మిన వాళ్ళకి చాలామంది దేవుళ్ళు ఉన్నారు. తప్పంటా నేను ఈ రోజున. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడే దేవుని వాక్యములు దేవుడిగా ఉంది. నేను ఈ దేవుడి దగ్గరికి వెళ్తాను, ఈ దేవుడి దగ్గరికి వెళ్తాను, ఈ గాలి ఆ గాలి. చూసారా? అల్ప విశ్వాసులే మీరు. లోకములో దేవుని రూపం పేరట అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు యేసుక్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు కాదని ప్రకటించువారు చాలామంది ఇళ్ళకు వచ్చేస్తున్నారు. మీరు తెలుసుకోవాలి, మోసపోకూడదు. తొందరగా వాళ్ళకి మీ ఫోన్ నెంబర్లు ఇవ్వకూడదు. మీ ఫోన్ నెంబర్ ఇచ్చిన ముందు మిమ్మల్ని సకిలిస్తాను అంటారు, అందులో పడిపోతారు మీరు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సత్యమైన నిక్కరసైన వాక్యమై ఉన్న ప్రాణం పెట్టిన యథార్థవంతుడైన దేవుని ముఖం చూసినంతసేపు విశ్వాసములు మనం పడిపోమండి. సాతానుడంట ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేస్తారు. అంటే మీరు త్రిత్వాన్ని ఆరాధిస్తారు, యథార్థంగా యేసు ప్రభు నమ్ముతారు, అయినా మిమ్మల్ని పల్టి కొట్టిస్తారు. కొంతమంది బైబిల్లో వాక్యాలు చూపిస్తారు. యేసు ప్రభు సావలేదు, యేసు ప్రభు రక్తం కార్చలేదు, యేసు ప్రభు దేవుడు కాదు, అసలు ఆదివారం ఆరాధనే కాదు. జుడాయిజం క్రైస్తవ్యానికి విరోధంగా ఉంది. బ్రెన్హం సేవ క్రైస్తవ్యానికి విరోధంగా ఉంది. రోమ్ క్యాథలిక్ పరిచర్య క్రైస్తవ్యానికి విరోధముగా ఉంది. బైబిల్ మిషన్ పరిచర్య కేవలం దేవదాసు గారి దేవుడని ప్రకటిస్తున్న పరిచర్య క్రైస్తవ్యానికి విరోధంగా ఉంది. మనలో మనకే శత్రువులు. మీరేమనుకుంటారు? 7 వారాలు అక్కడ పోవచ్చు కదా. విరోధమైన సేవ దగ్గరికి వెళ్తున్నారు మీరు, విరోధమైన సేవ దగ్గరికి వెళ్తున్నారు. అక్కడ ఈ పక్కన యేసు ప్రభు ఫోటో ఉండదు, ఈ పక్కన దేవదాస్ గారి ఫోటో ఉండదు. యేసు ప్రభుతో సమానంగా పోల్చేశారు ఆ విశ్వాసులు. ఆ సేవలు చేసుకోనివ్వండి, మనకు అనవసరం, మనకు అనవసరం. మనము సత్యాన్ని నేర్చుకున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడే. ఇంతకు మించి బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తి, ఒక పాస్టర్ గారు, ఒక విశ్వాసి, ఒక తల్లి దేవుడని ఎక్కడ ఏ పదంలో మనం చదవలేం, కనబడదు. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అందరూ స్తోత్రం చెప్పండి. వీళ్ళని వాళ్ళని చూసారా? విశ్వాసం వచ్చేసినట్లే. అక్కడెక్కడో ఒక ఆడమ్మాయి అద్భుతాలు చేస్తుందని పరిగెడితే అవిశ్వాసం వచ్చినట్లెక్కి. అక్కడెక్కడో తైలం పోసేసి అభిషేకం చేశారు. నీకు మారు మనసు లేదు, రక్షణ లేదు, తైలం పోసేస్తున్నారని పోయించుకొచ్చేస్తున్నారు. వెళ్ళిపోయి 3 గంటలకి, తెల్లవారుజు 3 గంటలకు వెళ్ళిపోయి కూర్చుంటున్నారు అక్కడ, సీట్లు దొరకవాలి. కలవరపడినే కొండల వైపు నా పన్నులెత్తుదునా, పన్నులెత్తుదునా? నో. తొందరపడ్డాను అనుకో, నేను కొండల వైపు తిరిగాను అనుకో, నా కన్నులు ఎత్తాను అనుకో, నేను కలవరపడతామనేది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడే దేవుడు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఇదిగో ఇంకా మీకు అర్థం అవ్వాలా? మీరు అమాయకులు. చేతులు ఎత్తమన్నానా లేకపోతే అటు ముడుచుకొని కూర్చోమన్నానా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడే దేవుడు.
అన్నవాళ్ళు, ఒప్పుకున్నవాళ్ళు చేతులెత్తండి. యెహోవా దేవుడు అన్నాను, ఒప్పుకుంటారా? అసలు మీరు ఏమి నేర్చుకోరు, మీరు మోసపోతారండి, ఈజీగా మోసపోతారు. ఇటు అటు చూసినంతసేపు విశ్వాసంలో స్థిరత్వం ఉండదు. అక్కడేదో జరిగిపోతుంది మీ మైండ్లోకి రాకూడదు. ఇక్కడేదో జరిగిపోతుంది, నా పేరట అబద్ధ బోధకులు అనేక మంది వచ్చి మిమ్ములను కలవరపరుస్తారు. ప్రభువే చెప్పారు ఆ కాలంలో, ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడని, ఇక్కడేదో అద్భుతాలు జరుగుతున్నాయని ప్రకటిస్తారు, మీరు వెళ్ళకండి అని ప్రభువే చెప్పారు ఈ మాట. ఈనాడు క్రైస్తవత్వమే లోకుగుంది, కానీ సాయిబులు వేరే మతానికి వెళ్తారా? చెప్పండి. సాయిబులు ఎప్పుడన్నా స్త్రీలు బొట్టు పెట్టినట్టు చూసారా? మాట్లాడండి అందరూ. మరి మీరెందుకు పెట్టుకుంటున్నారు? నువ్వు దేవుని పెట్టవయ్యావు. ఒకప్పుడు లోకం అయిపోయింది, ఫినిష్ కాగా ఎవరైనా క్రీస్తులోనికి వస్తే వాడు ఆమె నూతన సృష్టి. అంటే క్రొత్తగా జన్మించామన్నమాట, క్రొత్తగా పుట్టాము. ఇప్పుడు మనం పాత జీవితాన్ని వదిలేసాం. సంకు బుడ్డు కొంగ ఎగిరి 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 గాలికి మంచుకి తడిసి ఏకలు పాత పడిపోతే దానికి నచ్చదంట పాత బ్రతుకు. పంట మీద రాలి ముక్కుతో ఆ పాత ఏకలు పీకేస్తూ, ఏదైనా ఒక ఏక మధ్యలో వంగిపోయినా అది రక్తాల కారణ పీకేసుకుంటూ క్రొత్త ఏకలతో క్రొత్తదనముతో ఎగరటానికి ఈజీగా ఉంది. ప్రకృతులన్నిటికీ మార్పు ఉంది. సర్పం తన పాత శరీరాన్ని వదులుకుంటుంది, దాన్ని కుబుసం అంటారు కదండి. అక్కడక్కడ ఆవులు, గేదెలు, మేకలు, జంతువులు కాళ్ళ డెక్కలు 3 మాసాలకు ఒకసారి ఊడిపోతాం, కొత్త వస్తాం. అన్నిటి శరీరంలో మార్పు ఉంది, కానీ దేవుని నమ్ముకున్న నీలో మార్పు లేదు. దేవునితో నడవకుండగా అటు ఇటు చూస్తున్నావు, అవిశ్వాసము చేత నడుస్తున్నావు. విశ్వాసము లేదు, జీవితంలో విశ్వాసం లేదు. అందుకే పౌలు భక్తుడు చెప్పాడు, మీరు విశ్వాసులై ఉన్నారు లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. విశ్వాసం 3 రకాలుగా ఉంటుంది. ఒకటి, నా పరుగును కడముట్టించాను, నా విశ్వాసమును కాపాడుకున్నటువంటి విశ్వాసం పౌలు భక్తుడు అన్న మాటలు. 2, నా విశ్వాసములో చచ్చిపోయాను, ఓడిపోయాను, పగిలిపోయాను, మరణించి తిరిగి జ్ఞాపకానికి రాని వాని వలె మరవబడ్డాను, ఓటికుండ వంటి వాడినయ్యాను. కానీ తిరిగి మరలా సేవకుడు వచ్చి నన్ను బలపరిచి నా పాపములు ఒప్పింపజేసి మరలా నూతన పరిచినందువలన మరలా నేను విశ్వాసముతో జీవిస్తున్నాను. దావీదు 3 విశ్వాసములు చచ్చిపోయాడు. ఆకాను శపించబడిన వాటిలో షీనారు పై వస్త్రాన్ని, వెండి బంగారం తీసుకుని సేవకుడు నాయకుడి మాట వినకుండగా డేరాలో దాచుకొని శపించబడి తిరిగి మరలా క్షమాపణ కోరనంతగా తన భార్య తన బిడ్డలను ఆ కోరలోయలో పెట్టి రాళ్ళు కుప్పవేసి కాల్చేసి అగ్నితో కాల్చి బూడిద చేసి. విశ్వాసం 3 రకాలుగా కనిపిస్తారు. మీరు విశ్వాసులై ఉన్నారా? ఏ రకమైన విశ్వాసం మీకుంది? యేసు ప్రభు ముఖాన్ని చూసే విశ్వాసమా, గాలిని సముద్రాన్ని చూసే విశ్వాసమా? సాతానుడు పెట్టే కలవరాలలో తంత్రాలలో అవిశ్వాసం అనేది ఒకటి. అప్పుడు మనం మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చదివితే కనుక యేసు ముఖము చూస్తున్నంతసేపు నడిచాడు నీళ్ల మీద. కానీ ప్రియులారా, గాలిని సముద్రాన్ని చూసినప్పుడు పేతురు అడుగు వేస్తున్నాడు, కానీ లోపలికి వెళ్ళిపోతున్నాడు, పేక దాకా మునిగిపోయాడు. ప్రభువా రక్షించవా, 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 మునిగిపోతున్నాను, రక్షించవా కేకలు వేస్తావంటే ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్పారు,
అల్ప విశ్వాసి, అల్ప విశ్వాసు. 100కి 100 పాళ్ళు విశ్వాసం ఉండాలి. సచ్చినా బ్రతికినా నా యేసు ప్రభు నన్ను బ్రతికిస్తాడు. ఈ విశ్వాసం మీకు ఉండాలి. మీ విశ్వాసానికి చిల్లు పడకూడదు. మీ విశ్వాసం అటు ఇటు చూడకూడదు. మీ విశ్వాసం మనుషుల మీద పెట్టుకోకూడదు. మీరు నమ్మిన యేసు ప్రభు ఏ దేవుడినైతే దేవుడిగా మీరు నమ్ముకున్నారో, ఆరాధిస్తున్నారో, ఆ దేవుని ముఖ దర్శనం చూస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. ఇటు అటు చూశారనుకోండి, పేకల్లో దాకా మునిగిపోయి పాతాళానికి వెళ్ళిపోయి అగ్ని గుండంలో పడిపోయి నరకానికి వెళ్ళిపోయి నాశనం వస్తుంది. కాబట్టి సాతానుడు సులువుగా అవిశ్వాసం పెడతాడు, అవిశ్వాసం పెడతాడు. ప్రార్థనకు రావద్దు అనడు, ఆరాధన చేయొద్దు అనడు. ఎందుకంటే వాడు చేశాడు ఒకప్పుడు, గర్వించి పడిపోయాడు, ఇక ఆరాధన చేయలేకపోతున్నాడు. ఆయన ప్రజలుగా రక్షణ పొందిన మనం ఆరాధన చేస్తున్నాం యేసయ్యకు, త్రియేక దేవునికి. అంచేత వాడు ఏం చేస్తాడంటే భక్తి గల వారి దగ్గరికి వచ్చి ఇటు అటు చూడు బాబు, యేసుప్రభు ఒక్కడే కాదు, యేసుప్రభులో ఇంకొకళ్ళు ఉన్నారు, ఇంకొక రూపం ఉంది, ఇంకొక రూపం ఉందని చెప్పి నమ్మించి సత్యాన్ని మనలోంచి తొలగించి బయటికి తీసుకెళ్ళిపోతాడు. ఈ తంత్రాన్ని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు చాలామంది క్రైస్తవులకి వాస్తువులంటే చాలా ఇష్టం అండి. చాలామంది క్రైస్తవులకి శుభకార్యాలప్పుడు తప్పనిసరిగా పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకొచ్చే అలవాటు ఉందండి. చాలామంది క్రైస్తవులు మంచి రోజు చూస్తారండి. ఈ సాతాను తంత్రాలే, ఈ సాతాను తంత్రాలు. చాలామంది క్రైస్తవులు గృహాలు పునాది వేసేటప్పుడు నవధాన్యాలు మోస్తారు. నవధాన్యం 9 సాతాను సంఖ్య. చాలా స్పష్టంగా ఉంది సాతాను సంఖ్య అని బైబిల్లో, ప్రకటన గ్రంథంలో రాస్తుంది సాతాను సంఖ్య. వెళ్ళరా దేవుని బిడ్డమైన నువ్వు 13వ అధ్యాయము చివరి వచనం, బుద్ధి గలవారు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. పుట్టినోట్లు ఏం రాస్తుంది? 616 అంటే 3 6 18. 3 6 18. ఈ 18లో 3 6 కలిపి 18, 1 8 కలిపితే 9. అది అంత కూడుకోవాలన్నమాట. సాతాను సంఖ్య 9. సాతానును పునాదులు వేసుకోకపోతే చాలామందికి ఇష్టం ఉండదు. ఒక విశ్వాసి గృహానికి పునాది వేయటానికి 16 మంది సేవకులు వెళ్ళాం. అందరూ ప్రార్థన చేసిన తర్వాత అంటాడు కదండి, మీరు అందరూ కొబ్బరికాయలు కొట్టాలని పాస్టర్ గారు. ఊరుకోవయ్యా, భలే ఒళ్ళే ఉన్నావులే నువ్వు. ఆ మాత్రం దానికి మమ్మల్ని పిలవటం ఎందుకండి? ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టామా మేము? ఆ అలవాటు మాకుందా? భలే ఒళ్ళకు ఉన్నావు నువ్వు, ఊరుకోవయ్యా బాబు. నవ్వుతారు ఎవరైనా. పొరపాటున కొబ్బరికాయ ఎవరైనా చేతిలో పట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాం? ప్రపంచంలోకి వెళ్తాం, వెళ్ళమా? అసలు మీడియా ఏం చేస్తాం? మనల్ని డబ్బులు మనం ఇవ్వకపోయిన ప్రపంచం అంతా తిప్పేస్తుంది. అబ్రహాం గారు కొబ్బరికాయ కొట్టారు. సాతాను తంత్రం ఇది, సులువుగా చిక్కులు పెట్టేస్తాడు. మనం కాదనుకుని వచ్చాం, ముట్టుకోకూడదు ఇక, అంతే. సులువుగా చిక్కులు పెట్టేస్తున్నాడు క్రైస్తవ్యాన్ని సాతాను. చూడండి, ఆడు ఏం పాము అనొచ్చండి? పొద్దుటే పాకుద్ది ఏంటది? ఎర్ర వానపాములా ఉంటాడు వీడు. ఈ వానపాముగోడు సమాజంలో ఈ శాదస్థాలన్నీ కూడా నేర్పించేసిన పూర్వీకుల ద్వారా. ఆ పూర్వీకుల ద్వారా వచ్చి ఇప్పుడు వస్తానే ఉంటున్నాయి. మంచి రోజా చెడ్డ రోజా బయలుదేరే ముందు అందరూ సిద్ధపడి ఉన్నాం అనుకోండి, తుమ్మిడు పాస్టర్ గారు ఆగండి, తుమ్మికే జడిసిపోతున్నావు నీ ప్రయాణం.
తుమ్మికే ముక్కున్ననే ఎవరికైనా తుమ్ములు వస్తాయి. అసలు తుమ్మితేనేనండి కఫం బయటకు పోద్దంట, తెలుసా మీకు? అలాగని మీరు తుమ్మకండి, ఎక్కువ తుమ్మకండి, ప్రమాదం. దేవుని పిల్లలారా, దేవుడిచ్చే సర్వాంగ కవచం ఏమైంది? దేవుని చేత శక్తిని పొందుకున్న నీవు ఏమయ్యో? ఓ బలహీనమైన దానికే లొంగిపోతున్నావు. ఎవరు ఎదురొస్తారా? అమ్మో వీళ్ళు ఎదురొస్తే మనకేముండదు. తెల్లవారుజాము ఎవరి ముఖం చూద్దామా అలవాటు ఉందా మీకు? కొంతమందికి నా పెద్ద కూతురు ముఖం చూస్తేనంట ఈ రోజంతా చాలా బాగుంటుందంట అని ఎవరి ముఖం చూడకుండా ఒక ఆయన కళ్ళు మూసుకుని దీన్ని తన్నుకుంటా, కుర్చీని తన్నుకుంటా పెద్ద కూతురు దగ్గరికి చూస్తే ఈ పెద్ద కూతురు నోరు తీసి పడుకుంది. ఎవరికేం చేద్ది నోరు? అమ్మా ఈ పక్క లాలాజలము, ఈ పక్క కూడా వచ్చేసి. ఇప్పుడు ఏం చూశాడు? చూసింది ఏం చూశాడమ్మా? పెద్ద కూతురు నోరును కారిన లాలాజలము. అమ్మయ్య ఈరోజు ఎంత బాగుంటుందో. పిచ్చి పనులు మానేసుకోండి దయచేసి. ఎవడో శాదస్తగడి పెట్టాడు అన్నిని. ఇది క్రైస్తవ్యం క్రొత్త బ్రతుకు. దేవుడి శక్తిని పొందుకొని సర్వాంగ కవచాన్ని ధరించుకుని అపవాది తంత్రాలు ఎదిరించగలిగే శక్తిమంతులు అవ్వాలి. కొత్త రూపం రావాలి క్రైస్తవ్యంలో. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. ఇది లేదు ప్రియులారా క్రైస్తవ జీవితాల్లోనండి. గృహప్రవేశం అదే రోజు, పెళ్లి చూపులు అదే రోజు, పిల్లకి పురుడు పోసేది అదే రోజు, పిల్లకి హాస్పిటల్కి తీసుకెళ్ళాలంట ఇది డెలివరీ చేయడానికి. నిన్న డెలివరీ దాన్ని ఆపేసి ఇవాళ డెలివరీ చేయించాలండి, మంచి రోజు అంట. నిన్నే కడుపులో చచ్చిపోయింది ఒక సందర్భంలో. డాక్టర్లు చెప్పారు నిన్న రావాలండి, నిన్న తీసుకుంటే ఆపరేషన్ చేసి ఓపెన్ చేసేవాళ్ళం. ఒక రోజు ఎక్కువైంది, ఆల్రెడీ కడుపులో చనిపోయింది. మీ శాదస్తాలకి బలైపోతున్నారు కొంతమంది. మంచి రోజు రాలేదండి నిన్న, రేపు మంచి రోజు అంట ఒక రోజంతా ఆపేశారు, నిండు సోలాల్ని బలి చేశారు. మంచి రోజులు వాస్తులు, ఈశాన్యాలు, అపవాది కలవరాలు, ఇవన్నీ కూడా అవిశ్వాస పనులండి. ఇవన్నీ కూడా చాలామందికి వాస్తు చూస్తేనే కానీ నెమ్మది ఉండదండి. మా గృహానికి వాస్తు ఏముందమ్మా? వాస్తు లేదు ఈ గృహానికి. ఎవరు కొనుక్కోకుండా వదిలేతేనే మనం అందరూ ప్రార్థన చేసి మనం కొన్నాం ఈ గృహాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఎవరో చెప్పారంటే ఒక ఆయన వచ్చి, అమ్మ మీ ఇంట్లోకి ఏమీ కలిసి రావట్లేదు కదా, కారణం చెప్పమంటావా? ఈశాన్యమును తాడి చెట్టు ఉంది, అది నరికిచ్చేయమ్మా, ఇల్లు బాగుంటుంది అన్నాడంట. మరి ఇన్ని సంవత్సరాలు విశ్వాసంలో ఏమి నేర్చుకుంది ఏమీ తెలియక ఇప్పుడు గనక నేను ఈ తాడి చెట్టు గనక నరికేస్తే పాస్టర్ గారు ఊరుకోడు. అంచేత పాస్టర్ గారు చెప్పిన మాట నేను వాడతాను. ఈ రాత్రికి తలార స్నానం చేసుకుని గది తలిపేసేసుకుని లోపలుండి దైవ సేవకుడు చెప్పాడు, మీరు విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడిపోమంటే పడిపోద్దంట. వాక్యంలో ఉందా మాట. కాబట్టి నేనేం చేస్తాను, ఇప్పుడు ప్రార్థన ప్రారంభిస్తాను. తాడి చెట్టా అంటాడు, తాడి చెట్టా పో, తాడి చెట్టా పో, సముద్రములో పడిపోవాలంట కొండ. వాక్యాలు ఉంది. ఆ కొండ ఎంత లోతు ఉంటుంది? కొండ 250 అడుగులు, 300 అడుగులు, 500 అడుగులు, 1000 అడుగులు. కొండ పునాది మామూలుగా లేదండి. పైన ఏదో కొద్దిగా కనపడుద్ది కానీ అంత 100% విశ్వాసం ఉన్న వాళ్ళ పట్ల కొండలాంటి సమస్యలు తీరతాయని ప్రభు కొండను ఉదాహరించి చెప్పుకొచ్చాడు. ఈమె అలా కాదు, ఈమె తాడి చెట్టు వెళ్ళిపోవాలి ఆ ఇంట్లోంచి, దొడ్లోంచి. సరే అనుకుని నిద్రపోయిందండి. తెల్లవారు కాస్త మెలకు అందరికీ ఈ పనిపాట్లు వినపడతావని సౌండ్ వినపడుతుంది. తలుపు అలా తెరిచిందండి. ఒంటికంతా చూస్తుందంట, వెళ్ళిపోయిందా వెళ్ళలేదా, అక్కడే ఉందండి. నేను సంతకాడ అనుకున్న వెళ్ళలేదని. మరి వెళ్ళలేదన్నప్పుడు ఎందుకు చేసింది ప్రార్థన? చాలామంది ప్రార్థన చేస్తారు, నమ్మరు. చాలామంది దేవుని దగ్గరకు వస్తారు, దేవుని నమ్మరు. నేను ఓపెన్గా చెప్తున్నాను, దేవుని మీద నమ్మకం ఉండదు, మనుషుల మీద ఉంటుంది నమ్మకం.
పిల్లరా, విశ్వాసముతో మనం ఏది అడిగినా ప్రవహిస్తాడు. నమ్మిన వారికి స్తోత్రం చెప్పండి. 100 విశ్వాసం మనకు ఉండాలి. హలో గెంజో కొద్దో గొప్ప త్రాగిన మనము వాళ్ళ మీద వీళ్ళ మీద మనసు పెట్టకుండా దేవుని మీద కనుక విశ్వాసం ఉంచితే ఎంత మంచిగా అద్భుతాలు జరుగుతాయి. పిల్లారా, సాతాను తంత్రాలలో 2వ తంత్రం అల్ప విశ్వాసం, అవిశ్వాసం. 3వ తంత్రం చెప్పి ముగిస్తారు. 3వ తంత్రము అపనమ్మకము. అపనమ్మకము. చాలామంది యేసు ప్రభుని 100% నమ్మట్లేదంట. ఎవరో క్రొత్తగా రక్షణ పొందినటువంటి ఒక సహోదరి భర్త గొడవ పెడితే మరలా పాస్టర్ గారి దగ్గరికి వచ్చేసి, ఏమండి అయ్యగారండి, తెలుసో తెలియకో బాప్తిసం పొందేశానండి, మా ఆయన ఇచ్చేయమంటున్నాడు, ఇదిగో మేము మా బాప్తిసం తీసేసుకోండి, మీ బాప్తిసం మీకు ఇచ్చేస్తానని అంటుందంట. ఏంటమ్మా ఈ పనులు? బాప్తిసం ఇచ్చేస్తావా? ఎరువిస్తావా? మా ఆయన ఇచ్చేయమన్నాడండి, ఇచ్చేస్తున్నానండి. అపనమ్మకం. చేసిన పని మీద నమ్మకం ఉండదు, దేవుని మీద నమ్మకం పెట్టుకోరు. మార్కు 16:16లో నమ్మిన వారి వలన సూచక క్రియలు జరుగుతాయండి. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. సూచక క్రియలు, మహత్కార్యాలు ప్రభు జరిపిస్తున్నాడు. అంత విశ్వాసం లేదు మీకు, అంత నమ్మకం లేదు మీకు. నేను నా భార్య పసిబిడ్డలను తీసుకుని నాన్నవారు లేని ప్రాంతానికి వచ్చి దేవుని మీద భారం పెట్టుకుని సిపాయిపేటలో పరిచర్యకు వచ్చినప్పుడు ఆ సిపాయిపేటలో బిడ్డలందరూ కూడా ఎంతగానో ఆదరించి అప్పటికాల స్నేహ బాంధవ్యం చేత ఇప్పటి వరకు ఈ సేవల ముందుకు నడుస్తూ ఉన్నాం. దొరదాతులు ఎవరు లేరు, పోషకులు ఎవరు లేరు, ఎవరు మాకు సంఘాలు కట్టి ఇవ్వలేదు. ఇదిగో ఇంత ఇస్తాను మీకు హెల్ప్ ప్రతి నెల అన్నవాళ్ళు లేరు. సంఘము ద్వారా, సంఘమిచ్చే అర్పణల ద్వారా పోషింపబడుతూ సేవ చేస్తూ పరిచర్య చేస్తూ సంఘం కొరకు దేవుని ముందు నిలబడ్డమే తప్ప మనుషుల కొరకు లేమండి. నమ్మకము చాలా మంచిదండి. నమ్మితే దేవుని మహిమను చూస్తామండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ప్రియులారా, అయితే సాతానుగాడు యేసు ప్రభుని నమ్మనివ్వకుండా అపనమ్మకాన్ని కలగజేస్తాడు. ఒక సందర్భం మీకు చూపిస్తున్నాను. యోహాను శుభవర్తమానంలో కొత్త నిబంధనలో 20వ అధ్యాయంలో యూదులకు భయపడి 10 మంది ఆయన దాసులు శిష్యులందరూ తలుపులు మూసుకున్నారండి. అయితే యేసు ప్రభు ఆ గృహములో ప్రవేశించి వారితో మాట్లాడి, అమ్మా, ఆయన గాయాలను, ఆయన ఎముకలను ఇవన్నీ కూడా చూసి మనం 19 నుంచి చదువుతూ వస్తాం. చాలా సబ్జెక్ట్ ఉంది కాబట్టి అంత చదివించలేను. 20 ఆయన ఇలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించారండి. ఎంతమంది? 10 మంది ఉన్నారు ఆ గదిలో. ఒకడు చచ్చిపోయాడు, 10 మంది ఉన్నారు. ఒకడేమో ఈ 10 మంది వదిలేసి బయట షికార్లకు వెళ్ళిపోయాడు. ఆయన పేరు తోమా. 10 మంది నమ్మలేదు, కానీ ప్రభు వాగ్దానం ఇచ్చాడు, స్వరం వినిపించాడు, అరచేత గాయాలు, ప్రక్కటెముక గాయాలు, తన శరీరం అంతా చూపించాడు, నమ్మకాన్ని కలిగించాడు. ఎస్ 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 తండ్రి, నువ్వే మా అందరి కొరకు ప్రాణం పెట్టావు, మా అందరినీ కూడా రక్షించడానికి నీవు నీ ప్రాణాన్ని మాకు పెట్టావు. మేము చూస్తుండగా సమాధి చేశారు, మేము చూస్తుండగానే తిరిగి లేచావు, ఇప్పుడు మేము మీ గాయాలు చూస్తున్నాం తండ్రి, నీవే అని 10 మంది పూర్తిగా నమ్మారండి. అక్కడికి అయిపోయింది. తర్వాత 25వ వచనం, మేము ప్రభువుని చూచితమని అతనితో చెప్పగా, అతడంటే తోమా, అతడు నేను ఆయన చేతులలో మ్రేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ
నమ్మను. ఈ మాట చెప్పింది ఎవరమ్మా? ఆయనతో తిరిగిన శిష్యుడు. ఎంత ఖండితంగా చెప్తున్నాడు, నమ్మను. సాతానుడు ఇలాంటి అపనమ్మకము కలిగించాడు క్రైస్తవులకు. ఈనాడు ఒకవేళ ఆరోగ్యాలు బాగోకపోతే రాకపోవచ్చేమో, కానీ దేవుణ్ణి ఆరాధించవలసిన సమయంలో కూడా ఇళ్ల దగ్గరుండి ఏపుళ్ళు చేసుకుని హ్యాపీగా తినే మనుషులు లేరా? క్రైస్తవులు లేరా? మనకెందుకు ఇంత శ్రమ? అవును, దేవుడు మన కొరకు శ్రమ పడ్డాడు, మనం ఆయన కొరకు ప్రయాసపడాలి. ఎంత దూరమైనా రావాలి, ఎన్ని పనులున్నా వదిలేసుకోవాలి. మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకాలి, అప్పుడు అన్నీ వస్తాయి అని మనం ప్రయాసపడి చక్కగా దేవుని మీద నమ్మకంతో దూర భారాలైన ప్రయాసైనా ఏమండి, కొంతమంది చిన్న చిన్న పనులు చేసుకుని గబగబ పరిగెత్తుకుంటా మందిరానికి వచ్చేసారు. మరి వాళ్ళు బ్రతకాలి, పని చేసుకోవాలి. కానీ దేవుడు అన్నీ ఇచ్చిన వాళ్ళకి ఇంట్లో కూర్చున్నారు. నేను అడిగాను, ఏమండి ఈరోజు మీరు ప్రార్థన రాలేదేంటంటే, వర్క్ ఈజ్ వర్షిప్ అండి. అయ్యి బాబు, నాకు నేర్పుతున్నాడా? వర్క్ అంట, పని అంట, ఆరాధన అంట. మాస్టర్ గారు, దేవుడు కాదు, వర్క్ వర్షిప్. వర్క్తో కుస్తీ పడుతున్నాను నేను, నాకు పనులు అవ్వలేదు, డ్యూటీ అవ్వలేదు, ప్రార్థనకి రాలేకపోయాను. మరి దేవుడు జ్వరం పెడితే, ఇరువచనాలు పెడితే పెట్టడా అనుకుంటున్నారా మీరు? యాకోబు తిని త్రాగి మదించి క్రొవ్వు పట్టి కాలు జాడించాడంట. దేవుడు కాలు కిందకు లాగేశాడు. ఇచ్చినప్పుడు మర్యాదగా దేవుని దగ్గరికి రండి, పని పట్ల మానేసి. దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన డబ్బు, దేవుడిచ్చిన భార్య, దేవుడిచ్చిన భర్త, దేవుడిచ్చిన పిల్లలు, దేవుడిచ్చిన సంపూర్ణత, ఇవన్నీ మానుకుని ఇష్టానుసారికి తిరిగితే ఊరుకుంటాడు ఆయన? అపనమ్మకము సాతాను కలిగించాడు కాబట్టి నమ్మకము ద్వారానే దేవునికి దూరం అయిపోతున్నారు. సాతాను తంత్రం ఇది. ఏం జరుగుతుందా చర్చిలో? ఈ చర్చిలో బ్రహ్మాండంగా జరిగిపోతుంది. మరి మేము ఊహించి చెప్పలేము. రాత్రి కళ్ళలోకి వచ్చాడు పలానా వ్యక్తి, గడ్డంతో వచ్చాడు పలానా వ్యక్తి, ఆయనకు ఒక 20-30 వేల రూపాయలు డబ్బు ఎవరు ఎత్తున్నట్టుగా ప్రభు నాకు చూపించాడు, దేవుడు వారు దీవించునుగాక అంటే ఆయనకి అంత సంతోషమో. డబ్బు వచ్చేస్తున్నాడు రాజుగారు, డబ్బు వచ్చేస్తుంది కాబట్టి ఏం చేస్తున్నాడు? ఇలాంటి మేము చెప్పలేమండి. పాపాన్ని విత్తలేము, నరకాన్ని మేము కోరుకోలేము. వచ్చిన వాళ్ళకి ఏదో అర్థమయ్యే రీతిలో వాక్యాన్ని చెప్పుకొని నలుగురైనా ముగ్గురైనా క్రమం తప్పకుండా ఎక్కడ 2-3 కూడి నా నామములో ఆరాధిస్తారో వారి మధ్యలో ఉంటాను ప్రభు చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలా క్రమం తప్పకుండా మనం ఆరాధిస్తున్నాం కాబట్టి ఎలాగైనా సరే సాతానుడు అపనమ్మకాన్ని కలిగిస్తాడు. అపనమ్మకం చేత చాలామంది ప్రభుని ఆరాధించలేకపోతున్నారు. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడమ్మా? ఈ మాట ప్రభు విన్నాడు. నేను నమ్మను అన్న మాట దేవుడు విన్నాడు. ఎందుకు నమ్మడు? ఈ సర్వ సమాజములో రోమ్ గవర్నమెంట్ వారు యేసుక్రీస్తు ప్రభు వారికి సిలువ వేశారు. 39 కొరడా దెబ్బలు కొట్టారు. పెద్ద సిలువను మోపించారు. చెప్పులు కూడా లేవా నాయనికి, ఆ తండ్రికి. ముళ్ళల్లోంచి వెళ్ళిపోతుంటే గుచ్చుకుని రక్తాలు కారిపోతుంటే అందిపోయిన పాదాలు, ఒళ్ళంతా కొరడా దెబ్బలు, భారభరితమైన సిలువ యెరూషలేము వీధులన్నీ త్రిప్పి ఎత్తైన కొండపైకి మోపించి ఆ కలవరి కొండపైన సిలివేసి 3 మ్రేకులతో ఆ చెక్క కొట్టి ఆయన చంపేశారు. ఆయన్ని సమాధి చేశారు. ఆయన తిరిగి లేచాడు. ఇదిగో మేము ప్రక్కన చూచాం, ఇదిగో మేము చేతులు చూచాం అని చెప్పుతున్న ఆ 10 మంది మాటలు తోమాకి ఎట్లా ఉన్నాయమ్మా? మీరు ఊహించండి. చెవిటి వాని ముందు శంఖమూదినట్లు. నేను నమ్మను. మీరు 90 చెప్పండి యేసు ప్రభు గురించి, నాకు అనవసరం. నా నమ్మకం ఏంటి తెలుసా?
ఆయన గాయములో నా వ్రేలు పెట్టాలా? అక్కడ దాకా చేద్దామండి భక్తి. నమ్మరా? ఒక మాటకి మనిషికో మాట, పశువుకో దెబ్బ అన్నారు. ఇంక ప్రయోగాలు కూడా చూపించాలి ఏంటి క్రైస్తవంలో? అపనమ్మకము, సందేహమేలా, సంశయమదేలా, ప్రభు యేసు గాయములను తాకించి చూడు, గాయాలలోని వ్రేలు పలికించి చూడు. సందేహమేలా, ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలువమందువు, ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలువమందువు. యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా, యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా, యేసయ్య నీకు లోకువాయెనా, యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా. సందేహమేలా, సంశయమదేలా, ప్రభు యేసు గాయములను తాకించి చూడు, గాయాలలోని వ్రేలు పలికించి చూడు. సందేహమేలా. హల్లెలూయా. అమ్మా మీలో అలాగంటారా? ఏలు పెట్టాలంటారా? చెప్పండి అయ్యా, చెప్పండి. ఆయన గాయాలు వ్రేలు పెడితే నమ్ముదామా, లేకపోతే వాక్యం నమ్ముదామా? సాతాను తంత్రాలు ఎలా ఉన్నాయి మరి? వ్రేలి పెడితేనే నమ్మను. బాబోయ్, ఎంత ఖండితంగా మరి 3 సంవత్సరాల 6 మాసాలు ప్రభుత్వం తిరిగాడు కదా, ఆ మాత్రం నమ్మకం వద్దండి. అపనమ్మకస్తులు, అపనమ్మకం. నమ్మినట్టే ఉంటారు, దేవుని దగ్గరకు వచ్చినట్టే ఉంటారు, దేవునితో తిరిగినట్టే ఉంటారు, కానీ హృదయంలో నమ్మకం లేదు. అప్పుడు యేసు ప్రభు వారు తెలుసుకుని తోమాను పిలిచాడు. తోమా, ఇటురా, నీ వ్రేలు నా గాయములో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు అన్నాడు ప్రభు. అవిశ్వాసిగా ఉండకు, అపనమ్మకముగా ఉండకు. ఈ ఒక్క మాటకి నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, నేను వ్రేలి పెడితేనే నమ్మలేకపోయినయ్యా. 10 మంది బాగానే నమ్మారు. 10 మంది యేసు ప్రభు తిరిగి లేచారు, సమాధిని ఓడించారు, ఆయన సజీవుడు. ఇంకో మాట చెప్పమంటారు ఈ సందర్భంగా. ప్రపంచంలో మహనీయులు, మహోన్నతులు, దేవుళ్ళు, దేవతలు, గొప్పవారు అనుకున్న వాళ్ళందరూ చనిపోయారు, సమాధి చేశారు, సమాధిలో కుళ్ళిపోయారు. కానీ యేసుక్రీస్తు విరోధులైన యూదులు, రోమీలు యెరూషలేములో యేసు ప్రభుని చంపి సమాధి చేసి ఆయన తిరిగి లేచిన తర్వాత సమాధి ముఖద్వారమందు యేసు సజీవుడని హీబ్రూ భాషలో ఆ ముఖద్వారం, సమాధి ద్వారానికి చెక్కించారు అక్షరాలు. యేసు ప్రభు ఒక్కడే సజీవుడు. దేవుని స్తోత్రం. ఇదే నా బలము, ఇదే నా శక్తి. నా దేవుడు సజీవుడు,
నా యేసు పునరుద్ధానుడు. ఆదివారం అంటే అర్థం చెప్పనా? తిరిగి పునరుద్ధానం అంటే తిరిగి లేచుట, మరణము నుండి, సమాధిలో నుండి. ఇది జరగలేదని కొందరు ప్రకటన చేస్తున్నారు. ఒట్టుతుదే, జరగలేదు, చనిపోలేదు, ఆయన ప్రవక్త, అబ్బాయి ఆయనకి అసలు ఏం తెలదు, యావే దేవుడు, అంతకుమించి ఎవరు లేరు సమాజంలో. అపనమ్మకపు బోధలు వచ్చినాయి. ఒకళ్ళు మీకు ఎదురవుతారు, తెలియకుండా మీ గృహాలకు వచ్చేస్తారు, మీకు పత్రిక ఇచ్చేస్తారు, దాన్ని జోబులెట్ వేసుకుని ఓ దేవుడు అనుకోకండి. ఈనాడు సాతానుడు సొరబడి దేవుని పరిచర్యలో సత్యాన్ని చేయనివ్వకుండా రకరకాల రూపాలు ఎత్తించి వాళ్ళు కూడా దేవుళ్ళే, వాళ్ళు యేసు ప్రభు కన్నా సమానమని చెప్పి అమాయకులను బలి చేశారు, మోసపోయారు. అపనమ్మకంతో దేవుని సేవలు ఉండొద్దు, దేవుని పరిచర్య కూడా చేయద్దు. నమ్మండి, నమ్మితే దేవుని మహిమ చూస్తారు. నమ్ముట వలన అనేక అద్భుతాలు జరుగుతున్నాయి. నమ్మిన వారు ఎంతోమంది అద్భుతాలు పొందారు, ఆశ్చర్యకార్యాలు పొందారు, డెవలప్ అయిపోయారు, దీవించబడ్డారు. సాతానుడు అమ్మా ఈ చెవితో వినమంటాడంట, ఈ చెవితో వదిలేయమంటాడు. విన్నప్పుడు బాగానే ఉంటారు, మీరు వినుమట్టుకు విందురైదురు కానీ గ్రహింపనే అంటే అర్థమేంటి? అదే విన్న మాట హృదయంలోకి రావాలి, గ్రహించుకోవాలి. అప్పుడు నేను చేయవలసి వచ్చింది అనుకోండి, ఇప్పుడు నా పిల్లలకి పెళ్లి చేయాలి, అమ్మో మంగళవారం చేయకూడదు అనుకోనా? ఎస్, మంగళవారం చేయాలి. సేవకుడు చెప్పాడు మంగళవారం చేయాలి, అమావాస్యలు చేయాలి. అలా జయించాలి సమాజాన్ని. విన్న వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని ఎదురవుతున్న చిత్ర విచిత్రాలన్నీ కూడా జయించుకుని సత్యమునకు స్తంభములై వాక్యమే మన జీవితాల్లో నెరవేర్చబడి జయము పొంది దేవుని నామమును మహిమపరచాలి. అది సంఘం. అంతే తప్ప గాలికి రెల్లు కదిలినట్లుగా ఊగిసలాడుతూ ఉంటే, కదిలిపోతూ ఉంటే నువ్వు ఎవరికి చెప్తావు? నేను ఎవరికి చెప్పాలి? నేను నిలబడ్డాను, ఊరికి చెప్పగలుగుతున్నాను. సాతాను తంత్రాలు ఎదిరిద్దాం ప్రియులారా. ముగింపులో దేవుడిచ్చే ఆ మాట చదివేయండి, ముగింపుకి వెళ్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు. అక్కడ ముందున్నవాడు నాకు అందట్లేదు వాక్యం. దేవుడి 10వ వచనం, తుదకు ప్రభు యొక్క ఏ శక్తమ్మా? శక్తిమంతుడు నా యేసయ్య. పట్టుకోండిలాగా మహాశక్తి, తుదకు దేవుని మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించబడి ఆ మెడ నిండా, ఒంటి నిండా, అరికాల నుంచి నడనెత్తి వరకు దేవుడిచ్చిన కవచం, వాక్యమనే ఖడ్గం, ప్రార్థననే సహవాసం, సిద్ధ మనసు అనే చోడు, సర్వసత్యమంతా అక్కడ ఉంది. 6వ అధ్యాయంలో అపవాదిని ఎదిరించగలిగే వెపన్స్ అన్ని, ఆయుధాలన్నీ కూడా పౌలు భక్తి చక్కగా వర్ణించాడు. ఇది ఆత్మీయతతో కూడినటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో సాతాన్ని ఓడించాలంటే ఆత్మీయంగా ఎదుగుదల కలిగి, ఆత్మీయంగా దైవ చిత్తాన్ని మన జీవితాన్ని నెరవేర్చి దేవుని కృపను పొందుదాం. ఎదురాడుతున్న సమాజంలో ఉన్నాం కాబట్టి ఇరుగు పొరుగు వారిని బట్టి ఈ దేవుని నుంచి తొలగించే సాతాను తంత్రాలు ఎదురైనప్పుడు, 1 చెప్పండి కలవరం, 2 అవిశ్వాసం, 3 అపనమ్మకం ఎదురైనప్పుడు దేవుడిచ్చే శక్తి పొందుకోండి, మహాశక్తి పొందుకోండి, సర్వాంగ కవచం ధరించుకోండి. ఈ సాతాను తంత్రాలను కోరుతో గిల్లి అవతల పడింది. వానపాములాటోడాడు. ఈ ఆచారాలు వానపాములాంటివి, నలిపైతే నలిగిపోతాయి. వీటిని పట్టించుకోకండి. శుభకార్యాలు అశుభకార్యాలకి ఏది జరిగినా, ఎన్ని తలిచినా, ఏది అడిగినా జరిగే దేవుని చిత్తం జరిగింది. మీరు దేవుని చిత్తంలో ఉన్నారు.
దేవుని ప్రణాళికలు ఉన్నారు, జీవము గల దేవుని మందిరములు ఉన్నారు మీరు. నేను మీకు అభయం ఇస్తున్నాను సేవకుడుగా. దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుని శక్తిని పొంది సర్వాంగ కవచాన్ని ధరించుకుని అపవాదిని ఎదిరించగలిగారా? అపవాది తంత్రాలను సమాధి చేయగలిగారా? మీరు శక్తిమంతులగుదురుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని శక్తితో అపవాది తంత్రములు ఎదిరించుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని దాసురాలు వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అందరూ ప్రార్థన చేసుకుందాం. మీరు దేవుని శక్తిని పొందాలి. ఒకటి నేర్చుకోండి. బలహీనతలో, ఒంటరితనములో, పనిపాటల్లో, ఏకాగ్రతలో దేవుని శక్తి, దేవుని బలము, దేవుని ఐశ్వర్యము, దేవుని సన్నిధి పొందినప్పుడు అపవాది తంత్రాలు ఈజీగా ఎదిరిస్తాం. దేవుడిచ్చే సర్వంగా కవచాన్ని ధరించుకుంటాం. సాతానికి ఏమి చేయలేరు. అపవాదిని గద్దించండి, అప్పుడు వాడి మెద్ద నుంచి పారిపోవును. గద్దింపు శక్తి, గద్దింపు బలము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన మా తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, అతి శ్రేష్టమైన గొప్ప నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా, మీ యొక్క అపారమైన ప్రేమను బట్టి, దయను బట్టి, కృపను బట్టి నాయన గతించిన వారమంతా మీ ప్రశస్త రెక్కల చాటున దాచి బ్రతికించి కృప చూపించి దేవా, ఈ ఉదయకాల సమయంలో సంఘముగా కూడి మా నాయన మీ నామమును మహిమపరిచి, ఘనపరిచి, ఆరాధించి ఈ దినదాసుని చిరుచాటును మరుగుపరుచుకుని ప్రభు శ్రేష్టమైన మాటలు మీరు మాకు అందించేందుకై లెక్కించలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. ఘనుడా మీ వందనములయ్యా. పూజారు కూడా స్తోత్రాలయ్యా. అయ్యా ఆరాధనకు యోగ్యుడా మీ వందనములు చెల్లిస్తున్నాను మా తండ్రి. గొప్ప దేవుడు నాయన, వాక్యము చేత నాతో మాతో మీరు మాట్లాడేవు నాయన. కలవరపడొద్దని మీరు సెలవిస్తున్నాం మా తండ్రి. గొప్ప దేవా నాయన, విశ్వాసం కర్తవ్యాన్ని కొనసాగించి మీ వైపు చూచేటటువంటి కృప మా అందరికి అనుగ్రహించిన ఆయన స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ఈ భయంకర దినాల్లో ప్రభువా, సాతానుడు ప్రభువా విజృంభిస్తున్న పరిస్థితులు మా తండ్రి సర్వాంగ కవచము ధరించుకొని మా ప్రభువా కలవరపడకుండా తండ్రి విశ్వాసమును కాపాడుకుంటూ దేవా మీ కొరకు జీవించే కృప అనుగ్రహించి దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దినదాసును బలపరిచిన ఆయన గొప్ప దేవునిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన పౌలు మీ కొరకు దేవ ఎంతో మా తండ్రి భయముతో, భక్తితో ప్రభువా విశ్వాసముతో కలవరపడకుండా శోధన జయిస్తూ ప్రభు ఏ రీతిగా నడిచారో మా తండ్రి అటువంటి కృప చేత నాయన సంఘమును బలపరచని, మమ్మల్ని బలపరచమని మనం చేస్తున్నాం దేవా. అందరాలు చెల్లిస్తున్నందుకు దావీదు ఒప్పుకుంటున్నాడు నాయన. ఆకారం ఒప్పుకోలేదు మా తండ్రి. రాజా ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువా మీ బిడ్డలుగా మా తండ్రి కొనసాగుటకు సహాయము చేయదేవా స్తోత్రాలు చెల్లిసి ఎన్నో పరిస్థితులు కలవరపరిచినప్పటికీ మీ వాక్యము చేత ప్రభువా బలపరచబడుటకు మీ కృప ఇద్దరి ముందు మాకు అందరికీ అనుగ్రహించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దాసుని మరింత బలపరిచి అనేక ప్రాంతాలు మీరు వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. పునరుద్ధరణ ఆరాధనలో ఇప్పుడు అందరూ నడిపించేందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. విన్న వాక్యములు హృదయ ఫలభరితము చేయండి ప్రభు. గొప్ప తీర్మానము చేత మా తండ్రి మీ నామమును స్తుతించే కృప దయచేయండి ప్రభువా. పేతురు మా తండ్రి కలవరపడిపోతూ ఉన్నాడు నాయన తండ్రి. చివరి దినాల్లో ప్రతి సమస్యలో నుండి మా తండ్రి కాపాడుతూ కలవరపడకుండా మీ సహాయాన్ని కోరుకుంటూ మా తండ్రి మీ కృపదారు నడిపించుని మానవుడు చేస్తూ మా ప్రభులందరూ దీవించండి, ప్రతిఫలం దయచేయండి. విన్న వాక్యంలో హృదయం నీరు కట్టి ఫలింపచేయండి. మీ కొరకు సత్యం అనుసరించి నడిచే బిడ్డగా తీర్చిదిద్దమని మానవుడు చేస్తూ దేని ప్రార్థన ఆలకించమని మహిమా ఘనత ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందినాము మా పరమ తండ్రి. ఆమేన్.
ఆశీర్వాదం తీసుకుందాం. మీరందరూ మీ హృదయపూర్వక కానుకలు సమర్పించి మరి ప్రార్థనతో వెళ్ళండి.